మీ బిడ్డ ఎలా ఉండాలి? బలహీనంగానా, తెలివిగానా, నీరసంగానా, చురుకుగానా? మీ బిడ్డ మీ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా జీవిస్తుందో నిర్ణయించేది మీరే. మీరు తల్లి కాబోతున్నారని తెలిసిన వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దేశంలోని గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలో పనిచేసే మహిళా కార్యకర్తలు మీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంపికైన వారే. వాళ్ళిచ్చే సలహాలు, అందించే సహాయాలు మీ ఆరోగ్యం, మీ బిడ్డ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి తోడ్పడతాయి. ఇక్కడి సదుపాయాలన్నీ ప్రభుత్వం తరఫున ఉచితంగా లభిస్తాయి. మీరు గర్భిణీ అని తెలిసిన వెంటనే అంగన్వాడీలో గాని, ఆశా దగ్గర గాని, దగ్గరలోని ఆసుపత్రిలో గాని మీ పేరుని వ్రాయించండి. అంగన్వాడీ నుంచి తల్లి బిడ్డల భద్రతా కార్డుని తీసుకోండి. ఈ కార్డులో మీ ఆరోగ్యం, మీ బిడ్డ ఆరోగ్యాన్ని గురించిన సమాచారమంతా ఉంటుంది. గర్భంతో ఉన్న సమయంలో మీకు ఏఎన్సీలో 4 సార్లు డాక్టర్ పరీక్షలు తప్పకుండా జరగాలి. ఈ చెకప్లో ప్రతిసారి మీ రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ని, బరువుని తప్పకుండా చెక్ చేయించుకోవాలి. మీరు 2 సార్లు టీటీ అంటే టెటనస్ టాక్సాయిడ్ టీకాని వేయించుకోవాలి. మొదటిసారి మీరు గర్భిణీ అని ఖచ్చితంగా తెలిసినప్పుడు, రెండవసారి 1 నెల తర్వాత. 6 నెలల వరకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలని రోజుకి 1 చొప్పున వేసుకోవాలి. మీరు గర్భంతో ఉన్న సమయంలో మొత్తం 180 మాత్రలని తప్పకుండా వేసుకోండి. కేవలం అయోడిన్ గల ఉప్పునే వాడండి. అయోడిన్ గర్భంలో ఉన్న బిడ్డ శారీరకంగానూ మానసికంగానూ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. దీనివల్ల నిర్ణీత సమయానికి ముందే ప్రసవం జరిగే ప్రమాదం తగ్గుతుంది. మీరు పుష్టికరమైన భోజనాన్ని తినాలి. అందులో పప్పులు, ఆకుపచ్చని తాజా కూరలు, పండ్లు, పాలు, పాలతో తయారయ్యే పదార్థాలు ఉండాలి. గర్భంతో ఉన్నప్పుడు మీరు ఏమి తిన్నా ఒక్క మీకోసమే కాక మీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ కోసం కూడా తినాలి. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు మీరు తినేదానికన్నా మరొక పావు వంతు ఎక్కువ ఆహారాన్ని తినాలి. పొగాకు, మద్యం వంటి మత్తు పదార్థాలకి, వ్యసనాలకి దూరంగా ఉండాలి. రోజుకి కనీసం 2 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. గుర్తుంచుకోండి, గర్భంతో ఉన్నప్పుడు మహిళ బరువు 10 నుంచి 12 కిలోలు పెరిగితేనే ఆమె ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వగలదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, తల్లి కావటానికి తగిన వయసు ఒకటి ఉంటుందని గుర్తుంచుకోండి. కౌమార దశలో గర్భం దాల్చటం ప్రమాదకరమైంది. దానివల్ల తల్లి బిడ్డలిద్దరి ప్రాణాలకి ప్రమాదమే. తల్లి బిడ్డలిద్దరి ఆరోగ్యాలు చక్కగా ఉండాలంటే మహిళకి 20 ఏళ్లు వయసు వచ్చిన తర్వాతే బిడ్డని కనటం మంచిది. కాబట్టి 18 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు. 20 సంవత్సరాలు నిండకుండా బిడ్డని కనకూడదు. పైగా 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లకి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని కూడా మీరు గ్రహించాలి. కానీ మహిళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు. మన దేశంలోని మహిళల్లో 36% పోషకాహార లోపానికి గురై ఉన్నారు. 55% మందికి రక్తహీనత ఉంది. తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుండదు. బిడ్డలు ఎనీమిక్గా తక్కువ బరువుతో ఉంటారు. ప్రీమెచ్యూర్ గా పుట్టవచ్చు. 9 నెలల కన్నా ముందే 8 లేక 7వ నెలలోనే ప్రీమెచ్యూర్ డెలివరీ కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని బిడ్డ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుండదు. పోషకాహార లోపం బిడ్డలకి ఒక పెద్ద ప్రమాదం. 2 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ల శారీరక, మానసిక ఎదుగుదలకి పునాదులు ఏర్పడతాయి. ఈ సమయంలో వాళ్లని ఎంతో శ్రద్ధగా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే వాళ్లు పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. పోషకాహార లోపానికి గురైన బిడ్డలు మాటిమాటికి జబ్బు పడుతూ ఉంటారు. వాళ్ళకి విరేచనాలు, న్యూమోనియా వంటివి తరచుగా సోకుతుంటాయి. ఈ జబ్బులు ప్రాణాంతకం కూడా కావచ్చు. పోషకాహార లోపానికి గురైన పిల్లల వయసు పెరుగుతుంది కానీ వాళ్ళ శరీరము, మెదడు బలహీనంగానే ఉంటాయి. మీ పిల్లల పోషణ గురించి శ్రద్ధ వహించండి. అప్పుడే వాళ్ళు తెలివిగా అవుతారు, బలంగా అవుతారు, పెద్ద పెద్ద పనులు చేయగలుగుతారు.
కొత్తగా పుట్టిన బిడ్డ సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు గాని కుటుంబంలోని వాళ్లు గాని ఏ పొరపాటు చేయకూడదు. ఈ బాధ్యతని అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం చాలా అవసరం. పురుడు ఆస్పత్రిలోనే జరిగేలాగా జాగ్రత్త పడండి. ఎందుకంటే తల్లి బిడ్డలిద్దరికీ సరైన సంరక్షణ కేవలం ఆస్పత్రిలో మాత్రమే లభిస్తుంది. పుట్టిన వెంటనే బిడ్డ బరువు ఎంతుందో చూడాలి. ఆరోగ్యవంతమైన ఒక బిడ్డ బరువు 3 కిలోల కన్నా ఎక్కువ ఉంటుంది. పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల కన్నా తక్కువగా ఉంటే దాన్ని తక్కువ పుట్టు బరువు అంటే లో బర్త్ వెయిట్ గా పరిగణిస్తారు. అలాంటి బిడ్డకి ఇంట్లో గాని ఆస్పత్రిలో గాని ప్రత్యేకంగా సంరక్షణ జరగవలసి ఉంటుంది. అయితే 1800 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుట్టిన బిడ్డల ప్రాథమిక సంరక్షణ ప్రత్యేక నూతన శిశువుల సంరక్షణ యూనిట్ అంటే SNCUలో గాని ఆస్పత్రిలో గాని జరగాలి. ముందు టెంపరేచర్ మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. ఇందుకు న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ లో ఓపెన్ కేర్ సిస్టమ్ అని ఉంటుంది. దాంతో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. మొత్తం ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. దాంతో బిడ్డ బాడీలో షుగర్ ఏమైనా తగ్గిందా అనేది చూడొచ్చు. అయినా ఒక్కొక్క బిడ్డకి బాగా సుస్థి చేసి ఊపిరి పీల్చుకోలేకపోతుంటే ఆ బిడ్డని అక్కడే ఇంక్యుబేట్ చేసి అంటే శ్వాసనాళంలో ఒక ట్యూబ్ పెట్టి సపోర్ట్ చేస్తారు. ఇంకా ఆ బిడ్డని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి షిఫ్ట్ చేస్తారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా, కుటుంబ సభ్యులు అలాంటి బిడ్డల సంరక్షణ విషయంలో చాలా శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. SNCU నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం వరకు ఆశ ఆ ఇంటికి వెళ్లి బిడ్డని పరీక్షిస్తూ బిడ్డ ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటుంది. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకి, జబ్బుపడిన బిడ్డలకి సంరక్షణనివ్వటానికి ఎక్కువసార్లు అంటే 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆశ ఆ ఇంటికి వెళ్తుంది. హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ కార్యక్రమం ప్రకారం 6 వారాల వయసు వచ్చే వరకు బిడ్డ ఉన్న ఇంటికి 6 సార్లు ఆశా వెళ్తుంది. ఆశా నిర్వహించే ఈ బాధ్యతలు దేశంలో అమల్లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్లో భాగాలు. పుట్టినప్పుడు మీ బిడ్డ బరువు తక్కువ ఉన్నా గాబరా పడనక్కర్లేదు. సరైన పోషణ, సంరక్షణ ఉంటే అన్నీ సర్దుకుంటాయి. కానీ అవసరమైనప్పుడు ప్రమాద లక్షణాల్ని గుర్తించి డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. అయితే బిడ్డ ఎదుగుదల ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఇది మీ బిడ్డ ఎదుగుదల చార్ట్. దీన్నే గ్రోత్ చార్ట్ అని కూడా అంటారు. ఇక్కడ మీ బిడ్డ బరువుని రాస్తారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 3 కిలోలుంటే 6 నెలల వయసులో అది రెట్టింపై ఏడాది నిండినప్పుడు 3 పెరగాలి. ఈ ఆకుపచ్చని ప్రాంతంలో ఉన్న పిల్లలు సాధారణంగా ఉన్నట్లు, ఈ పసుపు రంగు ప్రాంతంలో ఉంటే వాళ్లు తక్కువ బరువున్నట్లు. వీళ్ళకి పౌష్టికాహారం పెట్టి అదనపు సంరక్షణనిచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ నారింజ రంగు ప్రాంతంలో కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహాని బట్టి వీళ్ళని శ్రద్ధగా చూసుకోవాలి. ఈ బిడ్డల తల్లిదండ్రులు అంగన్వాడీని కానీ లేదా ఆశాని గానీ సంప్రదించి సలహా తీసుకోవాలి. అవసరమైతే బిడ్డని దగ్గరలోని న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకువెళ్లమని వాళ్లు సలహా ఇవ్వవచ్చు. వాళ్ల సలహాని వినండి. NRCలో మెయిన్ గా బాగా పోషకాహార లోపానికి గురైన పిల్లల్ని చేర్చుకుంటాం. వాళ్ళని ఇంకా ఏవైనా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా అంటే విరేచనాలు, జ్వరము, నిమోనియా ఉన్నా లేకపోతే పిల్లలు ఏదీ తాగటం తినటం చేయలేకపోతున్నా న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే NRCలో బిడ్డ పొడవుని కొలుస్తారు. అక్కడ పిల్లల బరువు చూస్తారు. వాళ్ల చేతుల వెడల్పుని కొలుస్తారు. బిడ్డకి వైద్యము, పోషకాహారము లభిస్తాయి. చాలా సార్లు ఈ వయసులో ఉన్న పిల్లలు ఎంత మోతాదులో ఆహారం తినాలో తల్లులకు తెలియదు. వాళ్లకు అవన్నీ మేము ఇక్కడ చెప్తాం. అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళాక పిల్లల్ని సరిగ్గా చూసుకోగలుగుతారు. తీవ్రమైన పోషకాహార లోపానికి గురైన పిల్లలకి అదనంగా భోజనం కూడా ఇస్తారు. అక్కడికి వెళ్లడం వలన మీకు కూలీ నష్టమైతే ఆ డబ్బును మీకు NRCలో ఇస్తారు. చక్కటి సంరక్షణ, పోషణ వలన బిడ్డకి కూడా త్వరగా బాగవుతుంది.
ఈ పిల్లలు కోలుకున్న తర్వాత మళ్లీ పోషకాహార లోపానికి గురికావచ్చు. అందుకనే తల్లిదండ్రులు నిరంతరంగా ఆరోగ్య కార్యకర్తలని సంప్రదిస్తూ ఉండాలి. 6 సంవత్సరాల వయసొచ్చే వరకు బిడ్డలకి అంగన్వాడీ కేంద్రంలో లభించే పౌష్టిక ప్రత్యామ్నాయ ఆహారపు సదుపాయాన్ని వాడుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రాలు స్నేహ శిబిరాలని కూడా జరుపుతాయి. పోషకాహార లోపానికి గురైన బిడ్డలని ఈ శిబిరాలకి తీసుకువెళ్లవచ్చు. మనం మన బిడ్డలని ప్రాణాంతకమైన జబ్బుల నుంచి కాపాడుకోవాలంటే వాళ్ళకి అన్ని రకాల ప్రాణరక్షక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలి. ప్రాణాలు తీయగల 7 ముఖ్యమైన జబ్బులని ఎదుర్కొనే శక్తి ప్రతి బిడ్డకి ఉండాలి. బిడ్డ పుట్టిన వెంటనే విటమిన్ కే టీకా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా బీసీజీ టీకా, పోలియో మందు, హెపటైటిస్ బి అంటే కామెర్ల టీకా వేయించాలి. మొదటి సంవత్సరంలో మీ బిడ్డకి పోలియో మందుని, హెపటైటిస్ బి ఇంకా డిపిటి అంటే గవదబిళ్లలు, కోరింత దగ్గు, ధనుర్వాతం, మశూచికాలకి టీకాలు వేయించాలి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం డిపిటి, హెపటైటిస్ బి టీకాలకి బదులు పెంటావాలెంట్ టీకాలని మొదలుపెట్టింది. ఇందులో డిపిటి, హెపటైటిస్ బిలతో పాటు హెచ్ఐవి, న్యూమోనియా, మెనింజైటిస్ల బారిన పడకుండా కూడా టీకాలున్నాయి. వీటి కోసం మీరు మీ బిడ్డని స్థానిక ఆరోగ్య కేంద్రానికి గాని అంగన్వాడికి గాని తీసుకువెళ్లి అక్కడ 6, 10, 14 వారాలప్పుడు ఈ మోతాదులలో టీకాలని వేయించాలి. 9 నెలల వయసులో విటమిన్ ఏ మోతాదుని, మశూచికం యొక్క మొదటి టీకాని వేయించాలి. ఇవి కాక బూస్టర్ టీకాలు, మశూచికం యొక్క 2వ టీకా ఇంకా విటమిన్ ఏ యొక్క అదనపు మోతాదులని 16 నుంచి 24 నెలల వయసులో ఇప్పించాలి. వీటిలో ఏ మోతాదుని గాని టీకాని గాని వదలకూడదు. తల్లి బిడ్డల భద్రతా కార్డులో మీ బిడ్డకి వేయించాల్సిన టీకాల సమాచారమంతా ఉన్నది. దాన్ని జాగ్రత్తగా ఉంచాలి. అందులో ఇచ్చిన సూచనలని తప్పకుండా పాటించాలి. టీకాలు వేయించిన తర్వాత మీ బిడ్డకి బాగా జ్వరం వస్తే కంగారు పడకుండా వెంటనే ఆరోగ్య కార్యకర్తని సంప్రదించండి. తల్లిపాలు తల్లికి బిడ్డకి మధ్య మమతలని పెనవేయడమే కాకుండా బిడ్డ మానసికంగానూ శారీరకంగానూ ఎదగడానికి చాలా దోహదపడతాయి. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి తన పాలని బిడ్డకి పట్టడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల తల్లి స్తనాల్లో పాలు అత్యధికంగా పడతాయి. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి నుంచి మొట్టమొదటగా లభించే పాలు చిక్కగా, కొద్దిగా పసుపు రంగులో ఉంటాయి. దాన్ని కొలోస్ట్రం అంటే ముర్రుపాలు అంటారు. బిడ్డకి ఈ పాలు తప్పకుండా పట్టాలి. ఈ పాలలో ప్రోటీన్లు, ఇతర పోషక తత్వాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో జబ్బుల నుంచి, అంటురోగాల నుంచి ఇవి బిడ్డని రక్షిస్తాయి. శిశువుకి తల్లిపాలు తప్ప నీరు, తేనె, ఉగ్గు, బెల్లం వంటివేవీ పట్టకూడదు. తల్లిపాలని మించిన సంపూర్ణమైన, సర్వోత్తమమైన ఆహారం మరొకటి లేదు కనుక పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు బిడ్డకి కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఇంకేవీ ఇవ్వకూడదు, మంచినీళ్లతో సహా. బిడ్డకి పాలు పడుతున్న తల్లి పరిశుభ్రత విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండాలి. దానివల్ల తల్లి నుంచి బిడ్డకి అంటురోగాలేవీ సోకవు. స్నానం చేసేటప్పుడు తల్లి తన స్తనాలని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. పాలు పట్టడానికి ముందు ప్రతిసారి తల్లి తన చేతులని కూడా శుభ్రం చేసుకోవాలి. సరైన పద్ధతిలో బిడ్డకి పాలు ఎలా పట్టాలో తల్లి తప్పకుండా తెలుసుకోవాలి. తల్లి బిడ్డని తన శరీరానికి దగ్గరగా చేర్చుకుని చేతులతో ఆసరాయిస్తూ పాలు పట్టాలి. బిడ్డ ముఖం స్తనం వైపుగా ఉండాలి. బిడ్డ చుబుకం తల్లి ఛాతీని తాకుతూ ఉండాలి. స్తనం యొక్క నల్లని భాగం బిడ్డ నోటిలో ఉండాలి. బిడ్డ స్వయంగా స్తనాన్ని వదిలిపెట్టనంత వరకు త్రాగనిస్తూనే ఉండాలి. బిడ్డకి ఇంకా ఆకలిగానే ఉన్నట్టు అనిపిస్తే ఒక స్తనంలో పాలు అయిపోయిన పక్షంలో 2వ స్తనం నుంచి పాలు పట్టాలి. ఈ విధంగా నూతన శిశువుకి రోజుకి 8 నుంచి 10 సార్లు అంటే ప్రతి 2-3 గంటలకొకసారి తల్లిపాలు లభిస్తూ ఉండాలి.
మీరు మీ బిడ్డకి సరైన పద్ధతిలో పాలు పట్టలేకపోతే ఆశాని గాని, అంగన్వాడీలో గాని లేదా మీ డాక్టర్ని గాని సలహా అడగండి. తల్లి రొమ్ముని బిడ్డ పట్టుకుని నొక్కినప్పుడు ఒక సిగ్నల్ అంది పాలు బయటికి వస్తాయి. చాలా సందర్భాల్లో బిడ్డని బాగా దగ్గరగా చేర్చుకుంటే దానికి ఊపిరి ఆడదేమోనని తల్లికి భయం వేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే నిప్పుల్ని ఇలా పట్టుకోవడంతో ఏరియోలాని ఆమె వేళ్లు కప్పేస్తాయి. దాన్ని సిజరింగ్ అంటాం. అప్పుడు బిడ్డ నిప్పుల్ని మాత్రమే నొక్కగలుగుతుంది. నిప్పుల్ని మాత్రమే నొక్కితే పాలు రావు. బిడ్డ ఆ ఫ్రస్ట్రేషన్ తో రొమ్ముని వదిలేస్తుంది. మీరు ఉద్యోగస్తురాలైనా లేదా బిడ్డ నుంచి కొంతసేపు దూరంగా ఉండవలసి వచ్చినా మీరు మీ పాలని ఒక శుభ్రమైన పాత్రలో సేకరించవచ్చు. ఆ పాలని మూతపెట్టి చల్లటి చోట ఉంచితే అవి 8 గంటల వరకు నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ పాలని బిడ్డకి పట్టవచ్చు. బిడ్డకి పోషకతత్వాలు తల్లిపాల ద్వారానే అందుతాయి. కాబట్టి స్తన్యమిస్తున్న తల్లి పుష్టికరమైన సమతులమైన ఆహారాన్ని భుజించాలి. 1వ భాగం ధాన్యాలు అంటే గోధుమలు, వరి, జొన్నలు, రాగులు మరియు పప్పులు. 2వ భాగం కూరగాయలు, పండ్లు. 3వ భాగం పాలు, పాలతో తయారయ్యే పదార్థాలు. 4వ భాగం వంట నూనెలు, ఎండు ద్రాక్షలు, బెల్లం, నువ్వుల వంటివి తగినంత మోతాదులో తినాలి. బిడ్డలకి పాలిస్తున్న తల్లులు తాము మామూలుగా తినేదానికన్నా 1/4 వంతు ఆహారాన్ని ఎక్కువగా భుజించాలి. గర్భంతో ఉన్నప్పట్లాగానే బిడ్డకి పాలివ్వటం కూడా తల్లిని ఒత్తిడికి గురి చేయవచ్చు. కాబట్టి స్తన్యమిస్తున్న తల్లులున్న ఇంటి వాతావరణం ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆహ్లాదకరంగా ఉండాలి. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకి పనుల్లో సహాయపడుతూ ఆమె విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించాలి. బిడ్డ జన్మించిన కొన్ని నెలల వరకు భార్యాభర్తలు శారీరక సంబంధం ఏర్పరచుకోకూడదు. స్తన్యమిస్తున్న తల్లులకి రాత్రి వేళల్లో 8 గంటల సాధారణమైన నిద్రతో పాటు పగటిపూట కూడా కనీసం 2 గంటల విశ్రాంతి లభించాలి. ఒకవేళ మీరేవైనా మందులు వాడుతున్నట్లయితే బిడ్డకి పాలు పట్టవచ్చో లేదో అనే విషయాన్ని ఆశాని గాని, డాక్టర్ని గాని అడిగి తెలుసుకోండి. స్తన్యమిస్తున్నంత కాలము తల్లులు పొగాకు గాని, ఇతర మత్తు పదార్థాలని గాని సేవించకూడదు. కొత్తగా పుట్టిన బిడ్డలు ఒంటి వెచ్చదనం త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి పుట్టినప్పట్నుంచి బిడ్డ ఒంటిని వెచ్చగా ఉంచేలా చూసుకోవాలి. లేకుంటే బిడ్డ ప్రాణాలు కోల్పోవచ్చు. పుట్టిన 1 వారం రోజుల వరకు శిశువుకి స్నానం చేయించకూడదు. ఈ సమయంలో మెత్తని తడిగుడ్డతో వాళ్ళని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక మెత్తని పొడిగుడ్డతో వాళ్ళని తుడవాలి. బిడ్డని ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకువెళ్లేటప్పుడు దానికి చలిగాలి తగలకుండా ఉండాలి. వాతావరణాన్ని బట్టి ముందుగా ఒక మెత్తని బొంతని తీసుకుని దాని ఒక మూలని కొద్దిగా మడవండి. అలా మడిచిన భాగం మీద బిడ్డ తలని ఉంచండి. ఇప్పుడు బిడ్డ ఒంటిని ఇలా కప్పి ఆ తర్వాత కాళ్ళని కప్పండి. ఇప్పుడు మిగిలిన గుడ్డతో బిడ్డ శరీరాన్ని చుట్టండి. గుర్తుంచుకోండి, బిడ్డని పూర్తిగా కప్పాలి కానీ తల దగ్గర మాత్రం తెరిచే ఉంచాలి. బిడ్డ ఒంటిని ఎల్లప్పుడూ వెచ్చగా ఉంచడానికి ఒక పద్ధతి ఉంది, KMC. దాన్ని కంగారూ మదర్ కేర్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో బిడ్డకి కేవలం లంగోటీ కట్టి టోపీ పెట్టడం జరుగుతుంది. చేతులకి కూడా గ్లౌస్ తొడుగుతారు. ఇంత చిన్న గ్లౌస్ దొరకకపోతే చేతులకి కూడా మేజోళ్లు తొడగవచ్చు. కాళ్ళకి కూడా మేజోళ్లు తొడుగుతారు. దానివల్ల బిడ్డ శరీరం నుంచి వెచ్చదనం తగ్గకుండా ఉంటుంది. ఈ విషయంలో మీరు ఆశాని గాని, ఆరోగ్య కార్యకర్తల్ని గాని సాయం అడగవచ్చు. బిడ్డని తల్లి స్తనాల మధ్య ఉంచుతారు.
ఇప్పుడు తల్లి బిడ్డలిద్దరినీ వెచ్చని బట్టలతో కప్పుతారు. ఈ పద్ధతి తక్కువ బరువున్న బిడ్డలకి చాలా ఉపయోగిస్తుంది. కుటుంబ సభ్యుల సాయంతో తల్లి కేఎంసీ కోసం సమయాన్ని తప్పకుండా కేటాయించాలి. ప్రతిసారి తప్పకుండా కనీసం గంటసేపు ఇలా ఉండండి. ఎందుకంటే తల్లికి చేరువగా ఉండటమే బిడ్డ ఆరోగ్యానికి, పెరుగుదలకి ఆధారం. శుభ్రమైన బిడ్డలే ఆరోగ్యమైన బిడ్డలు అంటారు. బిడ్డలు శుభ్రంగా ఉంటే అంటురోగాలేవీ సోకకుండా అరికట్టవచ్చు. కొత్తగా పుట్టిన బిడ్డలు మొదట్లో ముదురు రంగులో ఉండే మలాన్ని విసర్జిస్తారు. అయితే ఇందులో గాబరా పడాల్సిందేమీ లేదు. నల్లగానో బూడిద రంగులోనూ ఉండే ఈ జిగట పదార్థాన్ని మెకోనియం అంటారు. బిడ్డ పాలు త్రాగడం మొదలుపెట్టిన తర్వాత పసుపు రంగులో మల విసర్జన మొదలవుతుంది. మలాన్ని విసర్జించిన తర్వాత బిడ్డ ఒంటిని గోరువెచ్చని నీరు, మెత్తని తడిగుడ్డతో చక్కగా శుభ్రం చేయాలి. కానీ మృదువుగా చెయ్యాలి. మలాన్ని సరైన పద్ధతిలో పారవేయాలి. దాన్ని మరుగుదొడ్డిలో వేయాలి లేదా మట్టిలో పూడ్చిపెట్టాలి. బిడ్డని శుభ్రం చేసిన తర్వాత మీ చేతులని సబ్బుతో చక్కగా కడుక్కొని అంటురోగాలని అరికట్టాలి. చేతులు శుభ్రంగా లేకపోతే బిడ్డకి అనేకమైన అంటురోగాలు సోకవచ్చు. లంగోటీలని నదుల్లోనూ చెరువుల్లోనూ శుభ్రం చేయకూడదు. లంగోటీని శుభ్రమైన నీటి ధారలో ఉతకాలి. లంగోటీని తీగ మీద ఆరేయాలి, కానీ నేల మీద కాదు. నేల మీద ఆరేస్తే బట్టల్లోకి పురుగులు, క్రిములు చేరే ప్రమాదం ఉంది. చక్కగా మడతపెట్టి లంగోటీలని ఏదైనా శుభ్రమైన బీరువాలో పెట్టాలి. బిడ్డ మలమూత్రాలని విసర్జించిన వెంటనే లంగోటీలని మార్చాలి. బిడ్డకు 6 నెలల వయసు వచ్చిన తర్వాత మీరు విడిగా నీళ్లు పట్టవచ్చు. కానీ చిన్నపిల్లలకి ఎన్నో జబ్బులు కలుషితమైన నీళ్ల కారణంగా వస్తాయని గుర్తుంచుకోండి. పిల్లలకి పట్టే నీళ్లని కనీసంగా 20 నిమిషాల పాటు కాచి ఉంచాలి. బిడ్డకి నీళ్లు పట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి. నీళ్లలో మీ వ్రేళ్లు ముంచకూడదు. ఇందాక చెప్పినట్లుగా 6 నెలల వరకు బిడ్డకి కేవలం తల్లిపాలే పట్టాలి. కానీ 6 నెలల తర్వాత బిడ్డ శరీరం తగినంతగా ఎదగాలంటే తల్లిపాలు మాత్రమే ఇస్తే సరిపోదు. అందుకని దానితో పాటు వేరే ఆహారాన్ని కూడా ప్రారంభించాలి. ప్రత్యామ్నాయ ఆహారం అంటే ఇంట్లో వండిన భోజనం, పప్పు, గోధుమ జావ, మెత్తని పండ్లు, పులగం, కూరలు, పచ్చని ఆకుకూరలు. గుర్తుంచుకోండి, బిడ్డ కోసం వంట చేసే ముందు కూడా మీ చేతులని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. కోరుకుంటే మీరు ఇంట్లోనే చక్కటి ప్రత్యామ్నాయ ఆహారాన్ని తయారు చేయగలరు. ఉదాహరణకి బొంబాయి రవ్వతో పాయసం. దీనికి కావలసినవి బొంబాయి రవ్వ 100 గ్రాములు, నెయ్యి 2 పెద్ద చెంచాలు, చక్కెర లేదా బెల్లం తగినంత, పాలు, ఏలకుల పొడి. ముందుగా నేతిలో కొద్దిగా బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి. దాన్ని చల్లారబెట్టి శుభ్రమైన గిన్నెలో ఉంచాలి. బిడ్డకి ఆకలి వేసినప్పుడల్లా పాలు కాచి వేయించిన బొంబాయి రవ్వని అందులో తగు మాత్రంలో కలపాలి. చక్కెర కానీ బెల్లం కానీ వేసి చిక్కబడేంత వరకు ఉడికించాలి. కొద్దిగా ఏలకుల పొడి అందులో కలిపి బిడ్డకి పెట్టాలి. చూసారా మరి, బిడ్డ కోసం ప్రత్యామ్నాయ ఆహారాన్ని ఇంటిలోనే తయారు చేయటం ఎంత తేలికో. అయితే దాన్ని బిడ్డకి పెట్టడంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. 2 ఏళ్ల వయసు వరకు బిడ్డకి తల్లిపాలు పట్టాలి.
2 ఏళ్ల తర్వాత కూడా బిడ్డ అడిగినప్పుడల్లా తల్లిపాలు పడుతూనే ఉండాలి. బిడ్డకి వాడే పాత్రల్లో క్రిములు చేరకుండా ఉండడానికి వాడే ముందు వాటిని మసిలే నీళ్లలో నానబెట్టాలి. ప్రత్యామ్నాయ ఆహారాన్ని బిడ్డకి పెట్టే ముందు మీ చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. బిడ్డకి తినిపించడానికి శుభ్రమైన గిన్నెని, చెంచాలని వాడాలి. దీనివల్ల బిడ్డ తన వయసుకి తగినంత ఆహారం తింటున్నది లేనిది మీకు తెలుస్తుంది. కొద్ది మొత్తాల్లో బిడ్డకి పదే తినిపించాలి. 6 నుంచి 9 నెలల వయసు వరకు బిడ్డకి రోజుకి 2-3 సార్లు తినిపించాలి. 9 నుంచి 12 నెలల వయసు వరకు 4-5 సార్లు తినిపించాలి. ఏడాది నిండిన తర్వాత బిడ్డకి ప్రతిరోజు 5-6 సార్లు తినిపించాలి. బిడ్డలు మెల్లిమెల్లిగా కొద్దిగా తింటారు. మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. బిడ్డకి బలవంతంగా కోప్పడుతూ తినిపించకూడదు. వాళ్ళకి మెల్లిగా ప్రేమతో బుజ్జగిస్తూ తినిపించాలి. ఏడాది నిండేంత వరకు పిల్లలకి 2-3 రోజులకి ఒకసారి మాత్రమే స్నానం చేయించాలి. స్నానం చేయించడానికి శుభ్రమైన నీటిని, మెత్తని తువాలుని వాడాలి. బిడ్డని వెచ్చని నీటితోనే స్నానం చేయించాలి గాని ఆ నీరు బిడ్డకి హాయిగా ఉండాలి. స్నానం చేయించే చోట బాగా గాలి తగలకూడదు. స్నానం చేయించేటప్పుడు ముందుగా బిడ్డ ముఖాన్ని కడగాలి. బిడ్డ కళ్ళని లోపలి నుంచి బయటికి శుభ్రం చేయాలి. తేలికైన అంటే రసాయనాలేవీ లేని సబ్బుని వాడి మెత్తని గుడ్డతో బిడ్డ ఒంటిని తుడవాలి. నూనె, లోషన్ లేదా క్రీముల వంటివి వాడకూడదు. పౌడర్ బిడ్డ ఊపిరితిత్తులకి మంచిది కాదు. బిడ్డ చర్మం ఎండుగా ఉన్నట్లనిపిస్తే డాక్టర్ని సంప్రదించి సురక్షితమైన క్రీముల వంటివి వాడవచ్చు. బిడ్డ శరీరంలో వెచ్చదనం తగ్గకుండా ఉండడానికి తలని చివరలో కడిగి వెంటనే పొడి తువ్వాలుతో తలని కప్పాలి. ఇక ఇప్పుడు బిడ్డ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో ఎవరూ పొగ త్రాగరాదు. ఆ పొగ బిడ్డ ఊపిరితిత్తులకి హాని చేస్తుంది. బిడ్డని ముద్దు చేయండి కానీ బిడ్డ నోట్లో వేళ్లు పెట్టకండి. వేళ్లకి ఉన్న క్రిముల వలన బిడ్డకి జబ్బులు రావచ్చు. బిడ్డకి విరేచనాలవుతుంటే తల్లిపాలు ఎక్కువగా త్రాగించండి. దాంతోపాటు ORS మిశ్రమాన్ని, జింక్ మాత్రలని వేయండి. ORS మిశ్రమంతో పాటు జింక్ మాత్రలని ఆశా నుంచి లేదా అంగన్వాడీ నుంచి తీసుకోండి. గంజి, మజ్జిగ తేట, నిమ్మరసం కలిపిన నీరు వంటివి కూడా ఇవ్వవచ్చు బిడ్డ వయసు 6 నెలలకి మించితే. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాంతులు, విరేచనాలు తగ్గకపోయినా, బిడ్డ నీరసించినా, మూత్ర విసర్జన తగ్గినా, మలంలో రక్తం కనపడినా వెంటనే ఆరోగ్యకర్తని సంప్రదించండి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళండి. పిల్లల పోషణ గురించిన ముఖ్యమైన విషయాలన్నీ మనం పాటించేది వాళ్ళు ఆరోగ్యంగా, వయసుకు తగిన ఎదుగుదలతో ఉండాలనే. అయితే వయసుకు తగిన పెరుగుదలని ఎలా గుర్తించాలో తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. 3 నెలల వయసు వరకు పిల్లలు నవ్వుతూ స్పందిస్తారు. తల్లిదండ్రులు బిడ్డను చూసి నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతుండాలి. 6 నెలలు నిండిన బిడ్డలు ఏదైనా వస్తువుని అందుకోవాలని చూస్తారు. ఈ పరిస్థితిలో పెద్దవి, రంగురంగుల బొమ్మలు ఇస్తే బిడ్డ వాటిని అందుకునేందుకు దోహదపడుతుంది. 9 నెలల వయసులో బిడ్డలు కూర్చోగలుగుతారు, వస్తువులని పట్టుకోగలుగుతారు. సంవత్సరం నిండిన పిల్లలు నిలబడగలుగుతారు. ఇలాంటప్పుడు మనం బిడ్డలతో ఆడుకుంటూ వాళ్ళకి వస్తువుల పేర్లు చెప్తూ నేర్పించాలి. బిడ్డలో వయసుకి తగిన పెరుగుదల కనిపించకపోయినా, అందులో వేగం తగ్గినా గాభరా పడకుండా వాళ్లతో బాగా కబుర్లు చెప్తూ ఆడుకుంటూ ఉండాలి. అంతేకాక వాళ్ళు తింటున్న ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇలా చేసిన తర్వాత కూడా ఎదుగుదలలో వేగం లోపిస్తే అంగన్వాడీలో గాని, ఆరోగ్య కార్యకర్తని గాని సంప్రదించాలి. మీ అంగన్వాడీ సరిగ్గా పనిచేయకపోయినా, అక్కడి ఆరోగ్య సేవలు మీకు తృప్తికరంగా లేకపోయినా జిల్లా అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
2 నుంచి 3 ఏళ్ల వయసున్న పిల్లలు కొన్ని రంగులని గుర్తుపట్టగలుగుతారు, వంకర టింకరగా కొన్ని గీతలు గీయగలుగుతారు. మీ బిడ్డలు ఇవన్నీ చేస్తున్నారని మేము ఆశిస్తున్నాం. మీ బిడ్డలు ఆరోగ్యంగా తెలివితేటలతో ఎదగాలి. అందుకని మీ బిడ్డలని జాగ్రత్తగా సంరక్షించండి.